సో గుణశేఖర్ గారి యూఫోరియా మూవీ ఇప్పుడే చూసొచ్చాను. ఇదయ్యా మీ అసలు రూపం. నాకు సినిమా ఓకే డీసెంట్ యావరేజ్ అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. చాలా 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 డార్క్ ఎలిమెంట్స్ ని చాలా బాగా చూపించారని చెప్తా. బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ సినిమాతో గుణశేఖర్ గారు కంబ్యాక్ ఇచ్చారా అంటే మాత్రం కైండ్ ఆఫ్ ఇచ్చారు. ఒక రకంగా like ఒక సెక్షువల్ అసాల్ట్ జరుగుతుంది, దాంట్లో కొంతమంది కుర్రాళ్ళు ఉంటారు, ఒక అమ్మాయి ఉంటది. ఈ అసాల్ట్ జరిగిన తర్వాత వాళ్ళ లైఫ్ లో ఎలా మారాయి, నేరం జరిగిందని తెలిసిన తర్వాత దాని ప్రాసెస్ ఏంటి, ఎవరైతే నేరస్తుడు ఉన్నాడో వాడికి పశ్చాత్తాపము, రిడమ్షన్ ఇలాంటి కాన్సెప్ట్స్ మీద సినిమా డీల్ చేస్తుంది. పిల్లలు తప్పి చేస్తే ఆ బ్లేమ్ పిల్లల మీద పెట్టాలా, పేరెంట్స్ మీద పెట్టాలా, దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ మూవీ. సినిమాలో పాజిటివ్స్ మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ పడతాయి, టెన్ వెరీ వెల్, షార్ట్ వెరీ వెల్. బిర్యానీ కాన్సెప్ట్ ఒకటి మస్తు అనిపించింది. సీన్ రిక్రియేషన్ అని చెప్పేసి ఒక సీన్ పడతా ఉంటది. సారా అర్జున్ కి కొన్ని సీన్స్ పెడతా ఉంటారు, ముఖ్యంగా ఏదైతే అసాల్ట్ జరిగిందో ఆ అసాల్ట్ గురించి మనకు చూపించకుండా చూపిస్తా ఉంటాడు. క్లైమాక్స్ వాజ్ రియల్లీ వెల్ డన్. నెగటివ్స్ గురించి మాట్లాడితే మాత్రం సెకండ్ హాఫ్ ఎటు పోతుంది, పశ్చాత్తాపము వీటన్నిటి మీద వెళ్తా ఉంటది అనమాట. క్షమించరాని నేరం చేసిన వాడికి లైఫ్ లో సెకండ్ చాయిస్ ఇవ్వాలా వద్దా అనే కాన్సెప్ట్ మీద సినిమా నడుస్తూ ఉంటుంది సెకండ్ హాఫ్ మొత్తం. అది చూస్తున్నంత సేపు నేను ఫస్ట్ హాఫ్ చూసిన దానికి దీనికి సంబంధం లేదనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. మొత్తం కల్లిం బిల్మ్ అయితే అనమాట. ఫస్ట్ హాఫ్ లో జరిగింది చాలా 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 పెద్ద విషయం, సెకండ్ హాఫ్ లో దాని గురించి అసలు సరే పట్టించుకోలేరు. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం యూఫోరియా వాజ్ అ హాఫ్ బేక్డ్ ప్రోడక్ట్, బట్ స్టిల్ ఖచ్చితంగా సినిమా ఆలోచింపజేస్తుంది. అలాంటి సీన్స్ పడ్డాయి.